అంటే ఇక్కడ నిమిషానికి 4 ఓట్లు వేసినట్టు ఎలా అనుకోవాలి సార్ అసలు? 8-9 అవర్స్ ఓటు వేసిన తర్వాతే బయటకు వెళ్ళాలి. అంతసేపు ఆ పోలింగ్ బూత్ ప్రెమిసెస్లోనే అంత అర్ధరాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు వేచి చూశారంటారా? 13వ తారీఖు పొద్దున్న వేసినటువంటి ఓటు పిక్చరు 14వ తారీఖు 11 గంటలకి ట్వీట్ చేసినటువంటి వాళ్ళు రాత్రి 2 గంటలకి ఓటు వేస్తున్నటువంటి వాడిది ట్వీట్ చేయండి. అంటే ఈ మిస్సేఫ్ మిరాకిల్ కారణంగానే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందంట. మనతో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు. అసలు ఏం జరిగింది, ఏపీ 2024 ఎన్నికల్లో ఏం జరిగింది, ఆయన అనుమానాలకు కారణం ఏంటి, అసలు ఎందుకు ఈ పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ ఎంతవరకు దీనికి బాధ్యత వహిస్తుంది, ఈ అన్ని వివరాలపై కూలంకషంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్, ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో వైర్ ఆంగ్ల వెబ్సైట్లో మీరు రాసినటువంటి ఒక ఆర్టికల్ ఇప్పటికే దీనిపై చాలా చర్చలు జరుగుతూ వచ్చాయి. అయితే ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇంత ఫ్రాడ్, ఇంత మిస్చీఫ్ జరిగిందా? మీరు ఆ హెడ్డింగ్ కూడా వాజ్ దేర్ ఎనీ మిస్చీఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ ఏపీ 2024 పోల్ అన్నారు. మిస్చీఫ్ మిరాకిల్ ఏంటి సార్? ఈ మిస్చీఫ్ మిరాకిల్ ఏం జరిగి ఉంటుంది? అంటే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల మీద ముందు దృష్టి పెట్టాను. అది మొత్తానికి 2024 లోక్సభ ఎన్నికల మీద డేటా చూస్తే 7 ఫేజుల్లోనూ కూడా చాలా తేడాలు. అంటే ప్రిలిమినరీ పోలింగ్కి ఫైనల్గా డిక్లేర్ చేసినటువంటి సంఖ్యకి చాలా తేడా వచ్చింది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా వచ్చింది. మొత్తం మీద మేము ఒక బృందంగా ఏర్పడి దాన్ని పూర్తిగా స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తే మాకు తేలింది ఏంటంటే 15 రాష్ట్రాల్లో 79 లోక్సభ స్థానాలు చేతులు మారాయి అనేటువంటి కంక్లూజన్కి వచ్చాం మేము. అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ 214-215కి మించి ఉండకపోవచ్చు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమి దాదాపుగా 315 స్థానాలతో అధికారంలో ఉండేటటువంటి పరిస్థితి, ఆ వాతావరణం ఉండింది. అది ఇటు తిరగబడింది అనేటువంటిది మేము వచ్చినటువంటి కంక్లూషన్. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 12.54, ఒడిశాలో 12.4445, ఒక్కొక్క చోట 6%, ఒక చోట 7%, ఒక చోట 10%, ఒక చోట 12%. ఇది రాష్ట్రం మొత్తం మీద. ఆ తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్ళి నియోజకవర్గాల వారీగా చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో 30%, 25%, 20%, 35% తేడాలు కూడా వస్తున్నాయి. అంటే వారు చెప్పినటువంటి ప్రిలిమినరీ ఫిగరు, వారు చెప్పినటువంటి ఫైనల్ ఫిగర్. అయితే ఇది సహజమే కదా, మొత్తం సమాచారం వచ్చేటప్పటికి టైం పడుతుంది కదా, ఫైనల్గా ఫిగర్ చెప్పడానికి టైం తీసుకుంటారు కదా. ప్రిలిమినరీగా చెప్పింది అదే ఫిగర్ ఉండాలని ఏముంది, తేడా ఉంటుంది కదా అంటారు చాలా. తేడా ఉంటుందండి, తేడా ఉండేది కూడా. అయితే ఎప్పుడూ కూడా మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో చూసుకుంటే ఎప్పుడూ కూడా ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 1% మించలేదు. ఓన్లీ 1%. ఇన్ఫ్యాక్ట్ లెస్ దెన్ 1%. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో, మీకు ఉత్తరప్రదేశ్ 7 ఫేజుల్లోనూ ఎన్నికలు జరిగాయి. అవును, 7 ఫేజ్లో జరిగింది. ఏ ఫేజ్లోనూ కూడా 0.5%, అంటే 0.5% మించి మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి తేడా రాలేదు. అలాంటిది ఉత్తరప్రదేశ్లో మారుమూల ప్రాంతాలు అనేక ఉన్నటువంటివి, అలాంటి చోట కూడా బాగా, అంటే కమ్యూనికేషన్ కూడా చాలా కొంచెం మనతో పిలిస్తే చాలా వెనకబడి ఉన్నటువంటి ప్రదేశం కదా. అక్కడ కూడా మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి 0.23, 0.35, 0.21 అలా తేడా వచ్చినప్పుడు మనకి 12.54 ఎందుకు వచ్చింది అనేది మెయిన్ డౌట్ మీకు వచ్చింది. ఒక కారణం. రెండవది ఏమైంది, మీకు ఆ తర్వాత మహారాష్ట్ర చూశానండి. మహారాష్ట్ర ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూస్తే మీరు ఆశ్చర్యపోతారు రెహమాన్ గారు. ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 79 లక్షల ఓట్లు తేడా వచ్చింది. 79 lakhs. అయితే ఇంకో విచిత్రం కూడా ఉంది అందులో. మీకు పోలింగ్ అయిన రోజు రాత్రి ప్రకటించింది, ఆ మర్నాడు ప్రకటించింది, దానికి దీనికి 69 లక్షల చిల్లర తేడా ఉందండి. ఆశ్చర్యం ఏంటంటే
కౌంటింగ్ ఒక 10-11 గంటల ముందు, కౌంటింగ్ ఒక 10-11 గంటల ముందు ఇంకో 10 లక్షలు పెంచుతూ మళ్ళీ తాజాగా ఇంకొక సంఖ్య ఇచ్చారండి. అసలు సాధ్యమేనంటారు అది? ఎలా అవుతుంది చెప్పండి నాకు. అదే కౌంటింగ్ ముందు 10 గంటల ముందు మళ్ళీ ఇంకో ఫిగర్ అనౌన్స్ చేయడం అంటే మీరు దాని ఫలితాలు ఎలా ఉన్నాయో మీరు చూశారుగా, ఆశ్చర్యపోయారు అందరూ. ఎందుకంటే అంత ముందే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లోనేమో ఒక రకమైనటువంటి తీర్పు, అవును, ఆ తర్వాత కొన్ని నెలల వ్యవధిలో జరిగినటువంటి ఎన్నికల్లోనేమో కంప్లీట్గా మరొక రకమైనటువంటి తీర్పు. ఇదే మీకు హర్యానాలో కూడా జరిగింది, ఇదే మొన్న బీహార్లో కూడా జరిగింది. అవును, ఇంచుమించుగా బీహార్ ఎస్ఐఆర్ తర్వాత మరీ ఇదిగా జరిగింది. సో నేనేం చేశాను, లోక్సభ ఎన్నికలు చూసాము, తర్వాత మహారాష్ట్ర నా దృష్టిని ఆకర్షించింది, అది చూశాను, హర్యానా చూశాను, బీహార్ చూశాను. సరే అది అయిన తర్వాత ఏం చేశాను, ఆంధ్రప్రదేశ్ సంగతి ఏమిటో చూద్దాము రైట్ అనుకుంటూ చూస్తూ ఉంటే నాకు చాలా విచిత్రంగా కనపడింది ఏమిటంటే, రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు 3,500 బూతుల్లో పోలింగ్ జరిగింది. ఆఖరి ఓటు 2 గంటలకి తెల్లవారుజామున పడింది అని సిఇఓ గారు చెప్పారండి. అంతకుముందు అంతవరకు ఎంత పడ్డాయి, ఆ తర్వాత ఎంత పడ్డాయి చూస్తే రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు సుమారుగా 17 లక్షల ఓట్లు పడ్డాయి. 17 lakh 17 లక్షల ఓట్లు ఎక్కడ పడ్డాయి? 3,500 బూత్ మొత్తం అంతా కాదు, 3,500 కేవలం 3,500 బూత్. ఇది చాలా, అది అసలు అసాధారణం అనిపించింది. దెన్ నేనేమనుకున్నాను, 3,500 బూతుల్లో 17 లక్షలు పడ్డాయంటే బూత్కి ఎన్ని పడి ఉండాలి? అసలు ఒక్కొక్క బూత్కి గరిష్టంగా ఉండేదే మాక్సిమం తీసుకుంటే 1000 ఓట్స్ ఉంటాయి. అది కూడా 50%. అది కూడా కరెక్ట్ కాదు రెహమాన్ గారు. కొంచెం జాగ్రత్తగా మీరు నాకు కాస్త వివరంగా చెప్పడానికి సమయం ఇస్తే. ఇవ్వండి చెప్పండి సార్. మనకి 175 నియోజకవర్గాలు. అవును, 175 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో మాత్రమే మీకు 1000కి దగ్గరగా ఉన్నాయి. ఓన్లీ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే. అందులో 7 నియోజకవర్గాల్లో 1,007, ఇంకో 7 నియోజకవర్గాల్లో సగటున 1,030. మిగతా అన్నిటిలోనూ సగటు బలం, సగటు గరిష్టంగా ఉన్నటువంటి ఓటు సంఖ్య 892. అంతే. ఓకే. సో 892 ఓట్లు ఉన్నటువంటి ఒక బూత్ తీసుకుందాం. అంటే 892 తీసుకున్నా అలాగే ఉండాల్సిన అవసరం లేదు కదా, అలాగే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ఓటు తగ్గితే ఏదైనా బూత్లో ఇంకో చోట ఇంకో ఓటు పెరగాలి. ఇక్కడ 10 తగ్గితే ఇంకో చోట 10 పెరిగితేనే సగటు అవుతుంది. అంతే కదా కదా. సో 892 ఓట్లు కనుక మనం చూసుకుంటే మీకు అది అయిన తర్వాత మీకు అప్పటికి 11:45కి మీకు ఎన్ని ఓట్లు పడి ఉండాలి ఆ బూత్లో? అప్పటికి ఓవరాల్ స్టేట్ పర్సెంటేజ్ ఎంత? 76.50 కదా. 76.50 ఓట్లు అంటే ఎన్ని ఓట్లు అప్పటికి ఆ బూత్లో? అవును. ఇక మిగిలినవి ఎన్ని ఓట్లు అంటే 491 యాడ్ చేయాలి దానికి. అవును, అంతే కదా. అంతే కదా. మీరు గనక ఏదన్నా ఒక బూత్లో అప్పటికి వచ్చినటువంటి ఓట్లు గనక సంఖ్య తీసుకుంటే మీకు 606 ఓట్లు అవుతున్నాయండి. 606 ఓట్లు పడిన తర్వాత 606 ఓట్లు పడిన తర్వాత ఇంకొక 491 ఒక ఓటు పడిందంటే దాని అర్థం ఏమిటి? మోర్ దెన్ దగ్గర 1178 అంత. అవును, అంతే కదా. అంటే ఏమిటి? పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అయిపోయింది. మీకు పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు 892, 100% పడితే 892 అంతే. లేకపోతే ఎన్ని పడాలి అక్కడ? 720 అంతే. మీకు 720 మించి మీకు 1100 చిల్లర పడ్డాయంటే అవును, ఏమై ఉంటుంది అక్కడ? అక్కడ క్లియర్గా అర్థం. ఓకే, అదొకటి. నేను ఇది రాసిన తర్వాత రెహమాన్ గారు కొంతమంది ఏమన్నారంటే 5 గంటలకి ఇంత అని సిఇఓ చెప్పారు చూడండి, 68.4. అది 5 గంటల వరకు అయి ఉండకపోవచ్చు కదా. అదే దీని మీద రకరకాలుగా విమర్శించే వాళ్ళు అంటున్నారు. సో 5 గంటలు 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల వరకు 6 గంటల వరకు ఉన్న ఫిగర్ 2 గంటలు 3 గంటలతో అయి ఉండొచ్చు. 8 గంటలకు అనౌన్స్ చేసింది 4-5 గంటల ఫిగర్ అయి ఉండొచ్చు. రాత్రి 11:45కి అనౌన్స్ చేసింది
ఈవినింగ్ 6-7 పిఎంకి అయి ఉండొచ్చు. అటువంటప్పుడు ఉదయం 10 గంటలలో 68% పోల్ అయినప్పుడు 6 గంటల వరకు మిగిలిన 9 అవర్స్లో 12.5% అంటే ఎందుకు పోల్ కాదు, ఎందుకు ఇది అన్యూజువల్ అనేది ప్రధానంగా ఒక విమర్శ వచ్చింది కదా. ఇప్పుడు నేను మీకు ఒక అప్పీల్ చేయాలి. నేనండి ఇది ఇవన్నీ చూస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా చూసిన తర్వాత, ఈ అంకెలు ఈ సంఖ్యలు అన్నీ ఒకసారి చూసిన తర్వాత, నాకు ఇందులో అనుమానం కలిగిన తర్వాత నేను ఎక్కడన్నా పొరపాటు పడుతున్నానా, ఈ అంకెలు కరెక్టేనా అని నా ఒక్కడి కళ్ళు సరిపోవేమో అని ఓకే కాస్త స్టాటిస్టిక్స్లో డేటా సైన్స్లో బాగా నిష్ణాతులైన కొంతమంది టీం ఉంటారు కదా స్నేహితులు ఉన్నారు. వారికి పంపించి ఇది ఉంది, మీరు కూడా క్రాస్ చెక్ చేసి, ఇది ఈ డేటా సోర్సెస్ కూడా పంపించి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నేను ఈ డేటాలో ఎక్కడ పొరపాటు పడ్డానా, ఈ పర్సంటేజ్లు కట్టడంలో ఎక్కడ పొరపాటు పడ్డానా, లేదు అందులోంచి నేను డ్రా చేస్తున్నటువంటి కంక్లూషన్స్ ఎక్కడైనా మిస్ అయిందా, ఎక్కడైనా కొంచెం అవి ఆ డేటా సరిపడా కాకుండా ఎక్కువగా చెప్తున్నాను, ఒకసారి మీరు చూడండి అంటే, వారు ఇంకొక 5-6 రోజులు టైం తీసుకుని నాకు లేదు నీ కంక్లూషన్స్ కానీ నీ డేటా కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పాను. ఓకే, చెప్పిన తర్వాత నేను ఏం చేశాను, నా అనుమానాలన్నింటినీ నేను వైర్లో ఆర్టికల్ రాశాను కదా, అవును, అదే ఒక లేఖ రూపంలో, అంటే అది ఆర్టికల్ రాయక ముందు అదే మెటీరియల్ తోటి ఒక లేఖ నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించానండి. సో ఎలక్షన్ కమిషన్కి మీ నుంచి అయితే వెళ్ళింది. ఓకే, రైట్. అయితే ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర గురించి రాశాను, హర్యానా గురించి రాశాను, గతంలో కూడా రాశాను, బీహార్ గురించి రాశాను. వారు మాట్లాడలేదు, మానేశారు. అవునులేండి, చాలా లేపింది వాళ్ళు మాట్లాడి మానేసి. జ్ఞానేష్ కుమార్ అయితే సినిమా డైలాగులు వాళ్ళు ఇస్తుంటాడు ఆయన అసలు అంటే ఇదివరకు ఎవరైనా కూడా వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగితే డేటా ఇచ్చేవాళ్ళు, ఆర్టీఐలో ఇచ్చేవాళ్ళు, మామూలుగా వెళ్ళి అప్లికేషన్ పెట్టిన ఇచ్చేవాళ్ళు, వెళ్ళి కనీసం కలవడానికి ఉండేది. ఇప్పుడు కలవడానికి కూడా లేదు. ఇది సరే అనుకోండి. వారి నుంచి రిప్లై లేదండి. నేను ఒక 15 రోజులు వేచి చూశాను సార్. అప్పుడు నేను దాన్ని అదే లేఖలో ఉన్నటువంటి విషయాల్ని వ్యాస రూపంలో మార్చి వైర్కి పంపించానండి. ఓకే, రైట్. వైర్కి పంపించి వాళ్ళతోటి నేను ఒక నోట్లో ఏం రాశానంటే, ఇది మామూలు ఫైండింగ్ కాదు, ఇది ప్రకంపనలు సృష్టించేటటువంటి ఫైండింగ్. ఇందులో పొరపాటు చేశానా ఎక్కడన్నా అని నేను కొంతమంది డేటా సైంటిస్టులు కూడా పంపించాను. వాళ్ళు సరే అన్నారు. ఎందుకన్నా మంచిది మీరు కూడా జాగ్రత్తగా దీన్ని చూడండి అని అంటే, రెహమాన్ గారు వారు ఇంకొక వారం రోజులు దాన్ని శల్య పరీక్ష చేసి, లేదు ఇందులో పొరపాట్లు ఏమీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత వారు దాన్ని ప్రచురించారు. అంటే మొన్న వచ్చిన 14th ఫిబ్రవరి కన్నా ముందే రావాల్సింది యాక్చువల్లీ. అంత ముందు 15 రోజుల ముందు అది సిద్ధంగా ఉంది అదంతా. అది అయిన తర్వాత కూడా ఏమీ సందడి లేదండి ఇక్కడ ఎలక్షన్ కమిషన్లో. తర్వాత నన్ను కరణ్ థాపర్ గారు ఇంటర్వ్యూ చేశారు. అక్కడ కూడా విషయాలు చెప్పాను, చూశాను ఇంటర్వ్యూ. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని. నేను ఆ వ్యాసంలో రాసినటువంటి ప్రతి మాట, ప్రతి వాక్యం, నేను ఇచ్చినటువంటి ప్రతి అంకె, ప్రతి సంఖ్య, ప్రతి డెసిమల్ పాయింట్, వాటన్నిటికీ నేను కట్టుబడి ఉన్నాను. ఓకే, స్టిల్ మీరు ఏ మాత్రం దయ చూపించకుండా, కనికరం చూపించకుండా, ఎంత కఠినంగా దీన్ని శల్య పరీక్ష చేయాలన్నా కూడా, ఎలాంటి ప్రశ్నలు అడగాలన్నా కూడా దయచేసి అడగండి. ప్రతి దానికి నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను రాసింది ప్రతిదీ కూడా సమర్థించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను ఇది రాసిన తర్వాత, అక్కడక్కడ మాట్లాడిన తర్వాత వస్తున్నటువంటి విమర్శ కానీ, లేకపోతే లోపల ఎత్తి చూపడం కానీ, ఇలాంటివి నేను చూశాను. అవును, జనరల్గా. అయితే వాటన్నిటికీ కూడా నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. మీరు నిష్పక్షపాతంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా అడగండి. రైట్, అడుగుతాను. అడిగే ముందుగా అసలు ఈ అనుమానాలకి బలం చేకూర్చే కొన్ని పాయింట్స్ ఏదైతే వైర్లో మీరు ఉదహరించారో ఆ పాయింట్ల గురించి చర్చిద్దాము. రాత్రి 11:45 నుంచి ఉదయం 2 గంటల వరకు చివరి ఓట్ క్యాస్ట్ అయిందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అప్పుడు ప్రకటించారు. ఈ 2 గంటల 15 నిమిషాలు అంటే 135 minutes
3,500 బూత్లో 17,19,231 ఓట్స్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ షూర్. అన్ని ఓట్లు పోలేని అంటే ఒక బూత్కి 491 మీరు ఇందాక చెప్పినట్టు. అంటే ఇక్కడ నిమిషానికి 4 ఓట్లు వేసినట్టు ఎలా అనుకోవాలి సార్? అసలు ఎలా సాధ్యమైంది ఇది? అది కొంచెం దాన్ని కూడా కొంచెం మనం పరీక్షగా చూడాలి. యా అది కొంచెం వివరంగా చెప్తే చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అంటే చెప్పే ముందు ఒక చిన్న హెచ్చరిక. రైట్. మనం అంకెలు మాట్లాడుతున్నాం అనుకోండి, చాలా మంది రెహమాన్ గారు నా అనుభవంలో 4 అంకెలు వినపడగానే బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రైట్. అంటే కొంచెం సింప్లిఫై చేసి మాట్లాడు. రైట్, అలాగే మాట్లాడు. ఓకే, కొంచెం ఓపిక పట్టండి. నేను అందరికీ అర్థం అవ్వాలి కూడా. ఇది జాగ్రత్తగా ఇది ఫాలో అవ్వాలి. 491 ఓట్లండి, 3,500 బూత్లండి. మీరు అన్నట్టు 135 నిమిషాలండి. అవును. ఇది చూసుకుంటే మీకు మొత్తం 17 లక్షలని. అవును, 17,19,000 బూత్కి 491. అది నేను చెప్పిన దాన్ని బట్టి 3.6 ఓట్లు నిమిషానికి వస్తాయి. 3 అనుకుందాం, ఇప్పుడు 4 కూడా కాదు, 3 అనుకుందాం. 3 ఓట్ల నిమిషానికంటే రెహమాన్ గారు ఒక్కొక్క ఓటుకి 20 సెకండ్లు. ఓటుకి 20 సెకండ్లు. ఓకే, ఏం జరుగుతుంది అక్కడ? మీరు గనక నేను ఆ పోలింగ్ బూత్ లో ఒక గోడ మీద ఈగలాగా కూర్చున్నామండి, మనకి ఏం కనపడుతుంది చెప్తాను మీకు. నాకు కొంచెం నాతో అలా ఫాలో. రైట్. ఒక ఓటర్ వస్తారు, వచ్చి లోపల రాగానే ఐడెంటిటీ కార్డు చూపించి వారికి పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి స్లిప్ చూపిస్తారు. అది ఏజెంట్కి ఇస్తే వాళ్ళు చూసుకుని చూసుకుని టిక్ పెట్టుకుని సరే. అక్కడి నుంచి ఈ ఓటరు ఎన్నికల ఒక అధికారి దగ్గరికి వెళ్తారు, సిబ్బంది దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా ఒకసారి చూసి, అది కూడా ఇక్కడ ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఏజెంట్లు దాటుకుని అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి చూసుకుని, అవును, వాళ్ళు ఏం చేస్తారు, సంతకం కానీ వేలిముద్ర కానీ వేయించుకుంటారు. అవును, అంతే, ఎగ్జాక్ట్. అది అయిన తర్వాత మనకి వేలికి చుక్క పెడతారు. అవును. అది అయిన తర్వాత పెడితే అక్కడ ఉన్నటువంటి మరొక ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ ఈవీఎంని రెడీ చేస్తారు. ఇక్కడ ఒక మీటర్ నొక్కితే అది రెడీ అవుతుంది. అవును. మీరు ఆ కంపార్ట్మెంట్లో పెడతారు, వెళ్ళి నొక్కుతారు. నొక్కిన తర్వాత మీరు దేని మీద నొక్కారో అలా అది ఇక్కడ వీవీప్యాట్స్ కనపడుతుంది. ముందు మనకి 7 సెకండ్లు కనపడుతుంది. అప్పుడు ఒక వీవీప్యాట్ పడుతుంది, స్లిప్స్ జనరేట్ అవుతుంది. ఇది పట్టుకెళ్ళి ఒక బాక్స్లో వేస్తావు, మళ్ళీ వెళ్ళి ఎందుకంటే మనకి రెండు పార్లమెంటు అసెంబ్లీ, అక్కడ కూడా వెళ్తే అక్కడ కూడా ఇది వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆవిడ మనకి మళ్ళీ అది నొక్కుతారు, అది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత నొక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక 7 సెకండ్లు పడుతుంది, బయటకు వస్తామండి. అంటే 20 సెకండ్లో 7 సెకండ్లు అంటే 14 సెకండ్లు పోయాయి. మీకు మిగిలిందంతా 6 సెకండ్లు. 6 సెకండ్లో ఇదంతా పూర్తవ్వాలండి. నా ప్రశ్న ఏమిటంటే రెహమాన్ గారు, ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యమా? మనం కొన్ని సినిమాలు చూస్తాం, చార్లీ చాప్లిన్ అవి ఇలా నడుస్తుంటారు క్యారెక్టర్. అలా ఏమైనా జరిగిందా? అలా జరుగుతుందా? ఇది ఒకటండి. ఓకే, ఇంకోటి ఏం చేయాలంటే మనం అదే గోడ మీద ఉన్నటువంటి ఈగ ఇంకేం చూస్తుంది పోలింగ్ బూత్లో? ఏం చూస్తుందంటే ఈ 11:45కి ఉన్నటువంటి వస్తున్నటువంటి ఓటర్ క్యూలోకి ఎప్పుడు వచ్చి ఉండాలి? 6 గంటల లోపల 6 గంటలకి వచ్చి ఉండాలి. అంటే 5:59 కల్లా చేరి ఉండాలి. కదా ఒకటి. అప్పటికి ఈ 491 ఓట్లు నిమిషానికి 3 ఓట్ల చొప్పున పడ్డాయనంటే 491 ఓటు పడిందనంటే అంటే పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు ఎన్ని ఓట్లు పడి ఉండాలి? అది మెయిన్ క్వశ్చన్. అంటే మీకు మొత్తం పోలింగ్ శాతం 80.66 అనుకుంటా ఫైనల్ ఫిగర్. అది 892లో ఆ ఫిగర్ అనుకుంటే, పోనీ 80 ఒక చోట తక్కువ ఉండొచ్చు, ఒక చోట ఎక్కువ ఉండొచ్చు అనుకుంటే పోనీ 81 అనుకుందాం, 82 అనుకుందాం, 83 అనుకుందాం, 84 అనుకుందాం. ఇంకోటి ఏమిటంటే మీకు 100% అయితే కాదు కదా. ఇంకోటి ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఏమిటంటే ఏదైనా ఒక బూత్లో 10% కానీ 10% కానీ తక్కువ కానీ పడినా, 90% కానీ 90% కన్నా ఎక్కువ పడినా కూడా అవి రెడ్ ఫ్లాగ్ చేస్తారు. ఏం జరిగిందో ఒకసారి చూసుకోవాలి. ఓకే, ఆ రూల్ అయితే ఉంది. అంటే 10% కన్నా తక్కువ పడితే ఎవరైనా రానివ్వలేదా, ఓటర్లను భయపెట్టే పరిస్థితి ఉందా అక్కడ అని చూసుకో అనుమానం. 90 కన్నా ఎక్కువ పడితే ఇది ఏమైనా రిగ్గింగ్ జరిగిందా, ఎవరైనా బూత్లోకి చేరి
కొట్టేశారా ఇలాంటివి అంటే ఎంక్వైరీ చేస్తారు. అలాంటి రెడ్ ఫ్లాగ్ ఏం లేదుగా. అంటే ఏమిటి 80-81 అయి ఉంటుంది అంతే కదా. అవును. మహా అయితే 85 అండి. పోనీ 85 తీసుకున్నా కూడా ఎన్ని ఓట్లు పడి ఉండాలి అక్కడ? 80% 892లో. అవును. అది పడితే ఆ తర్వాత ఏమైంది? మీకు 5 గంటల వరకు గనక మీరు చూసుకుంటే 5 గంటల వరకు మన CEO గారు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 68.4 అంతే అంతే 68.4 అంటే 606 ఓట్లు అండి. అవును. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు తెల్లారుజామున 11:45 నుంచి తెల్లారుజామున వరకు ఏం జరిగింది అనేది అందరినీ బాగా దృష్టిని ఆకర్షించుకుంది. అవును. కానీ దానికన్నా ముందు మరొక విచిత్రం జరిగిందండి. కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి. అదేమిటంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం మొత్తం రాష్ట్రంలో అంటే అన్ని బూతులు యాక్టివ్గా ఉన్నట్టు చెప్పారు కదా. అవునవును. అన్ని బూతుల్లోనూ కేవలం 34,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఓకే. అంటే 0.08. 0.08 అంటే 33,064 అండి. పోనీ 34,000 అనుకుందాం. నేను మరీ ఈ డెసిమల్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. నేను రఫ్గా చెప్తాను, ఎవరైనా కావాలంటే చూసుకోండి, నేను ఇస్తాను కూడా. 34,000 ఓట్లు పోలయ్యాయి. మీకు 5 గంటల వరకు 5 గంటల వరకు దాదాపుగా 2 కోట్ల చిల్లర పోలయ్యి 5 గంటల నుంచి 8 గంటల వరకు 34,000 ఓట్లే పోలయ్యాయి. 3 గంటల్లో. ఈ బూత్ దగ్గరికి వద్దామండి, ఈ ఈగ దగ్గరికి వద్దాం. ఈ బూత్లో ఎన్ని పోలయ్యాయి? ఆ లెక్క ప్రకారం 7 ఓట్లు పోలయ్యాయి. 3 గంటల్లో 7 ఓట్లు పోలయ్యాయి. 3 గంటల్లో అంటే ఇది అర్థం ఏమిటి? 3 గంటల్లో 7 ఓట్లు అంటే గంటకి ఎన్నండి? గంటకి ఇక్కడ 2 ఓట్లు అంతే. 2 కూడా కష్టం మీద కదా. సో మీకు అప్పటి వరకునేమో 606 ఓట్లు పోలయ్యి ఆ తర్వాత 3 గంటల్లో 7 ఓట్లే పోలయ్యి. 7 ఓట్లు పోలయ్యి ఆ తర్వాత వెంటనే మళ్ళీ 8 నుంచి 11:45 వరకు మీకు మరీ 70 ఓట్లు పోలయ్యి. అవును. 11:45 నుంచి తెల్లవారు 2 గంటల వరకు 490 ఓట్లు పోలవుతాయండి. మీరు ఆలోచించుకోండి. అవును, ఎగ్జాక్ట్లీ. ఇది ఒకవేళ సాధ్యమే, రెహమాన్కి అనుభవం లేదు, పరకాలకు అనుభవం లేదు, ఇప్పుడు బూతులు చూడలేదు వీళ్ళు అనుకుంటునే వాళ్ళు కూడా ఉంటారు. మీ గురించి నా గురించి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఉన్నారు అనుకుందాం. నాకు ఇది చెప్పండి, అప్పటి వరకు 2,30,00,000 ఎన్నో పోలయ్యి మొత్తం రాష్ట్రంలో. ఆ తర్వాత కేవలం 34 ఓట్లే పోలయ్యి, 34,000 ఓట్లే పోలయ్యి. తర్వాత 34 లక్షలు పోలయ్యి, తర్వాత 17 లక్షలు పోలవడం. ఆ 17 లక్షలు కూడా 3,500 పోలవడం. ఇది ఎలా సాధ్యం వాళ్ళే చెప్పాలి. ఇది మీకు చాలా విడ్డూరంగా కనపడుతుంది, విచిత్రంగా కనపడుతుంది. అంచేత ఏం జరిగింది అని నేను ఇందులోకి కొంచెం లోతుగా వెళ్ళానండి. లేకపోతే ఇంకోటి మీరు ఇందాక ప్రస్తావించారు, పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 68% పోలైతే, అవును, 5 గంటల నుంచి రాత్రి తెల్లవారుజాము 2 గంటల వరకు ఇంకో 12% పోలే. పెద్ద విశేషం ఏముంది? అది ఎందుకు అసాధారణం అనేది ఒకటి. రెండోది, 5 గంటలకు ఇచ్చిన ఫిగర్ 2 గంటలు అయి ఉండొచ్చుగా. అవును, కరెక్టే కదా. ఎందుకంటే రాష్ట్రం నలుమూల నుంచి డేటా రావడానికి కొద్దిగా టైం తీసుకోవచ్చు. ఈ రెండింటికి మీరు నాకు సమయం ఇస్తే సమాధానం చెప్పండి. యా, కొంతమంది పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు కూడా దీని గురించి అసలు పోలింగ్ బూత్ ఎలాగా అవుతుందో పరకాలకు తెలిసినట్లేదు అని కూడా అన్నారు అనుకోండి. అయితే పెద్దవారు వారిని మనం లేదా విమర్శ అవి కూడా నేను ఒక్కొక్కటి అడుగుతాను మిమ్మల్ని ఖచ్చితంగా. వారికి తెలియదని నేను అన్నాను, వారు నాకు తెలియదు అనొచ్చు, నేను వారికి ఏమీ తెలియదు అలా అంటాను. కానీ ఒక విషయం చెప్పాలి, వారు నెగ్గినప్పుడు పోటీలు చేసినప్పుడు బ్యాలెట్ పేపర్లు ఇంత డిజిటైజేషన్ లేదు, ఇంత వైఫై లేదు, ఇన్ని యాప్స్ లేవు, అసలు వెబ్బే లేదు. వెబ్ ఉన్నా కూడా చాలా వెబ్ 1, వెబ్ 2 కూడా లేదు, యాప్స్ కూడా లేవు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, మీరు 18వ ఓటర్ అనుకోండి, మీరు వచ్చి నొక్కెళ్తారండి. నేను 19వ ఓటర్ అనుకోండి, నేను నొక్కిన తర్వాత 19 తెలిసిపోతుంది అక్కడ. అవును, అంతేగాని మళ్ళీ మనం లెక్క పెట్టుకోగల. అవును, ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది కదా. ఓకే, అదొకటి. అంచేత తర్వాత మనకి ఇంకో రూల్ ఏమిటి, ఎలక్షన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్లో ఇంకోటి ఏంటంటే, ప్రతి 2 గంటలకి ప్రిసైడింగ్ ఆఫీసర్ డేటా అప్లోడ్ చేస్తారండి, అప్డేట్ చేస్తారు ఎలక్షన్ వెబ్సైట్ మీద. 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్
9 నుంచి 11 గంటల వరకు జరిగిన పోలింగ్ 11 నుంచి 1 1 గంట నుంచి 3, 3 నుంచి 5, ఆ తర్వాత ఈసీఐ అవును అంతే అని సిఇఓ గారు చెప్పారు. అవును. ఓకే, అది 7 నుంచి 9 గంటల వరకు అయింది, 9 గంటలకు చెప్పలేదండి. మీరు ఒకసారి ఆ సీక్వెన్స్ చూడండి. ఓకే ఓకే రైట్. 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ గురించి మన సిఇఓ గారు 10 గంటలకు చెప్పారు. అంటే అప్పటికి డేటా వచ్చింది. తర్వాత ఇది ఎలక్ట్రానిక్ యాప్లో అప్లోడ్ చేయడమే. మీరు మళ్ళీ తీసుకొచ్చి ఫిజికల్గా నీళ్ళలో ఈది లేకపోతే వాగులు వంకలు దాటుకుని వచ్చింది కాదు కదా. అవును అంతే కదా. 7 నుంచి 9 వరకు పోలింగు 10 గంటలకు చెప్పారు. 9 నుంచి 11 గంటల వరకు పోలింగు 12 గంటలకు చెప్పారు. 11, 1 గంట మధ్య పోలింగు 2 గంటలకు చెప్పారు. 1 గంట 3 మధ్య పోలింగు 4 గంటలకు చెప్పారు. 4 గంటలకి 3, 5 గంటల మధ్య పోలింగు మీరు ఒకసారి చూడండి. 68.4 అనేది 6 గంటలకు చెప్పారు. 6 గంటల 15 నిమిషాలకి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. 6:10 ఎంత మీరు ఒకసారి చూడండి. అది అంతకు ముందు 5:49కి 5 గంటలకి ఇంత అయింది అని 5:49 గంటలకి సిఇఓ ఏపీ ట్వీట్ చేశారండి. నా దగ్గర ట్వీట్ ఉంది. ఓకే, ఆయన అప్పుడు ఏం చెప్పారు, 67.4% అన్నారు. 5:49 నిమిషాలకి. అవును. 6:10కి ప్రెస్ కాన్ఫరెన్స్లో దాన్ని 68.4కి సవరించారు. సో అప్పటికి అసలు మొత్తం సమాచారం వచ్చింది. ఓకే, సో ఇది పాతదే అనడానికి వీల్లేదు. అంతే ఖచ్చితంగా. ఓకే, ఒకవేళ కాదు కూడదు పాతదే అన్నారనుకోండి, పాతది తీసుకుందాం సార్. మీకు 2 సినారియోలు చెప్తాను మళ్ళీ ఈగలాగా. ఓకే, ఒకటి 68%, 68.4% 3 గంటలది అన్నారనుకోండి. 3 గంటలది అంటే మీకు 3 గంటలకి 68.4% పోల్ అయితే ఇంకెంత పోల్ అవ్వాలి? మొత్తం మీకు 80.66 కదా, ఇంకెంత అవ్వాలి? 12. ఓకే, మీకు అది ఎంతసేపు పట్టాలి? అంతే కదా. నా లెక్క ప్రకారం ఈ 68.4% కనుక 2 గంటల ఫిగర్ అయ్యి ఉంటే మీకు మొత్తం పోలింగ్ 3:30కి అయిపోవాలి. అంతే కదా, కరెక్టే. ఒకవేళ 3 గంటల ఫిగరే 68% అయ్యి ఉంటే ఖచ్చితంగా టోటల్ 3 గంటలకు అయిపోవాలి. లేదు 2 గంటలకి అయితే 3:30కి అయిపోవాలి. 3 గంటల ఫిగర్ అయ్యా 2 గంటలది కాదు అని అన్నాను అనుకోండి, 4:30కి అయిపోవాలి. ఇప్పుడు 4:30 కాకపోతే 5:30కి అవ్వాలి, 5:30 కాకపోతే 6:30 అవ్వాలి, 6:30 కాకపోతే 7:30 అవ్వాలి. 7:30 తర్వాత ఏమైంది? ఎందుకుంది? ఇంకా క్యూలో ఎవరున్నారు? ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయి? అవును, అది బూత్ లెవెల్కి పట్టుకొచ్చామనుకోండి. బూత్ లెవెల్కి పట్టుకొస్తే రెహమాన్ గారు 606 ఓట్లు గనక 2 గంటలకే పోల్ అయి ఉంటే ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి? మీకు మొత్తం రావాల్సి 720 కదా. 606 పోల్ అయిపోతే ఇంకా ఈ మిగతా 300 చిల్లర ఎంతసేపు పడుతుంది? అంతే కదా. అక్కడ కూడా అయిపోవాలి. అక్కడ మరి 2 గంటల వరకు ఎందుకుంది అక్కడ? అవును, లేదు అక్కడ లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఒకవేళ 491 మిగిలే అనుకుందాం ఆ బూతుల్లో, అంతకుముందు 300 మించి పడలేదు. పొద్దున్న అంటే 16 గంటల 45 నిమిషాల్లో అవును 300 పడతా. అదే కదా, అదన్నా చెప్పాలిగా, అదన్నా చెప్పాలి. 491 ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. అవును, ఇది మామూలుగా అన్ని చోట్ల జరిగేలాగా ఇక్కడే జరిగి ఉంటే గనక మీకు మొత్తం 80.66 వచ్చే టైంకి తెల్లవారుజామున 2 గంటలకి 1170 ఓట్లు పడి ఉండాలి. అది కుదరదు, ఇది కుదరదు, అది కుదరదు, 2 గంటలది కుదరదు, 3 గంటలది కుదరదు. అసలు 2 గంటలకి 3 గంటల ఫిగర్ 6 గంటలకి చెప్పలేదు, 5 గంటల ఫిగరే చెప్పారు. ఇది ఎలా రికన్సైల్ అవుతుంది చెప్పండి నాకు. అవును, ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు 6 గంటల నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు ఈ 12.5% ఓటు పోలేని అంటున్నారు. అంటే ఉదయం నుంచి ఉన్నవాళ్ళు వేరు, సాయంత్రం 6 to 2 అంటే ఇంకో 8-9 అవర్స్. 8-9 అవర్స్ వీళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, ఓటు వేసిన తర్వాతే బయటికి వెళ్ళాలి. అంతసేపు ఆ పోలింగ్ బూత్ ప్రెమిసెస్లోనే అంత అర్ధరాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు వేచి చూశారంటారా?
ఇప్పుడు స్టిల్ దే ఆర్ ఇన్ స్టాండింగ్ పొజిషన్ టు క్యాష్ దేర్ ఓట్ Ah. టిల్ 2 AM. ఇప్పుడు రెహమాన్ గారు ఒక విషయం ఉంది అందులో. చాలామంది ఏమనుకుంటున్నారు 2 గంటల వరకు పోలింగ్ జరిగిందండి, వస్తుంటారు వెళ్తుంటారు అనుకుంటున్నారు. కాదు, అదే అదే మీకు పగలవుతుంది. 6 గంటల తర్వాత మీరు ఎవరు ఒక్క ఏ కూడా వెళ్ళడానికి లేదు కదా. అదే అంటున్నాను, డే టైమ్ So, ఇట్ కెన్ బి అలౌడ్. యా, దాని అర్థం ఏమిటి? 6 గంటలకు వచ్చినటువంటి మనిషి లాస్ట్లో ఏ ఒక బూత్లో ఆఖరిని వచ్చినటువంటి మనిషి, ఆఖరిని ఓటేసిన మనిషి ఈ మనిషి అవుతాడు కదా. అవును, ఈ మనిషి ఇక్కడో అక్కడో ఏదో ఆడో మగో అవుతారుగా. ఎగ్జాక్ట్లీ. అంటే 8 గంటలు నిలబడి ఉన్నారు అదే కదా. కదా. ఓకే, లేదు ఇంకొకరు ఈయనకన్నా ఒక నిమిషం ముందు వచ్చారంటే 1:59 వేసి ఉండాలి. వచ్చి ఉండాలి. ఇంకో పావు గంట అయితే 1:45 వేసి ఉండాలి. అరగంట అయితే 1:30 వేసి ఉండాలి. అంతేగా. వాళ్ళు 6 గంటల నుంచి క్యూలో ఉండాలి. 6 గంటల నుంచి క్యూలో ఉన్నారనంటే, అంతమంది ఉన్నారనంటే, అవును, మీకు 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 7 ఓట్లు ఎందుకు పడ్డాయి? అదే కదా, అదే అంటున్నాను నేను. నాకు ఒక డౌట్ కూడా వచ్చింది మీ వైర్ చూసిన తర్వాత. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోలింగ్ జరిగేటప్పుడు ఓ గంట ఓటింగ్ పెరగచ్చు, ఓ గంట తగ్గచ్చు. ఎందుకంటే ఓటర్లు ఓ గంట ఎక్కువ రావచ్చు, ఓ గంట తక్కువ రావచ్చు, ఒకేసారి తగ్గిపోతుంది. ఈ హెచ్చు తగ్గులు అనేది డే టైం పోలింగ్ అవర్స్లో కనిపించవచ్చు. బట్ వన్స్ 6 గంటల తర్వాత గేట్లు క్లోజు, నో అవుటర్ ఇంకెవరు ఎలో చేయరు. కాబట్టి ఏదైతే 6 గంటల నుంచి ఆ చివరి క్యాస్ట్ ఓట్ అయిందని చెప్తున్నటువంటి 2 గంటల తెల్లవారుజామున ఈ టైంలో ఏ పర్సంటేజ్ అయితే ఎవ్రీ 2 అవర్స్కి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో, ఒకసారి 0.16 అని, ఒకసారి 8% అని, ఇంకోసారి 4.16%. ఇదే కదా 3 times వచ్చింది. ఆ కన్సిస్టెన్సీ ఎందుకు లేదు అక్కడ కన్సిస్టెన్సీ షుడ్ బి దేర్. అక్కడ లేదు. ఇంకోటి, మీకు సిఇఓ గారు మీరు ఆయన 6 గంటలకు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి సరిగ్గా చూడండి. ఓకే, వీలైతే దీంతో పాటు ఆ ముక్కలను వేయండి. అప్పుడు మనకు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, ఆయన పొద్దున్నుంచి పోలింగ్ సరళి ఎలా ఉంది అనేది చెప్పుకుంటూ వచ్చారు. అవును, ఆయన ముందు 13% పెరిగింది ఈ టైం నుంచి ఈ టైం వరకు, తర్వాత 15% పెరిగింది ఈ టైం నుంచి ఈ టైం వరకు, తర్వాత 10% పెరిగింది ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటూ వచ్చి చివరిలో ఒక మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, మనకి సగటున 7 నుంచి 8% గంటకు పోల్ అవుతుంది. 7 నుంచి 8%, యా, గంటకి పోల్ అవుతుంది. ఒకసారి తగ్గ, ఒకసారి 16 ఉంది, ఒకసారి 15 ఉంది, ఒకసారి 10 ఉంది. బట్ మొత్తానికి 7 నుంచి 8% అయినప్పుడు ఆయనే ఏమన్నారంటే, ఈ లెక్కన సుమారుగా 10 గంటలకి మన పోలింగ్ అయిపోవచ్చు అని అన్నారు. పోనీ ఆయన సుమారుగా ఆయన్ని అదే ఎందుకు అవ్వలేదని అడగక్కల మనం ఉంచుతాం. కానీ ఆ సరళి గనక ఉంటే మీకు మొత్తం పోలింగ్ 8 తర్వాత ఉండే అవకాశమే లేదు. అవును, ఎగ్జాక్ట్ 7 to 8% per hour జరిగి ఉంటాయి. లేదు, ఒకసారి బాగా మందగించిన ఇప్పుడు మీకు ఒక పోలింగ్ బూత్లో 3 గంటల్లో 7 లోపలికి వచ్చారనుకోండి, దాని అర్థం ఏమనుకుంటారు? పోలింగ్ సిబ్బంది అయిపోయింది అనుకుంటారు. అంతే కదా. కానీ అప్పటికి ఇంకా 490 మంది మిగిలి ఉన్నారంటే వాళ్ళు క్యూలో ఉన్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు రావడానికి లేదు కదా. 6 గంటల తర్వాత రావడం అంటే 490 మంది ప్లస్ 5 గంటల నుంచి ఉన్నటువంటి 10 మందో 15 మందో 7 వేసుకుందాం. అవును, 7 కూడా కలుపుకుంటే మీకు 500 మంది ఉన్నారు మీ పోలింగ్ బూత్ బయట. 500 మంది క్యూలో ఉండగా కేవలం 3 గంటల్లో 7 మంది లోపలికి వచ్చారా? అది ఎలా సాధ్యం? దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం? నాకు కావాల్సింది నాకు దొరకవలసిన సమాధానాలు వీటికి. ఓకే, వీటికి సమాధానం చెప్పకుండా ఇది లేట్ అవుతుంది ఒక్కోసారి అని అంటే, ఇది రియల్ టైం. ఇప్పుడు రెహమాన్ గారు, మీరు నాకు 100 రూపాయలు గూగుల్ పే చేస్తారు, జీపే చేస్తారు, నాకు ఎప్పుడు అప్డేట్ అవుతుంది? 3 రోజులు పడుతుందా? 2 రోజులు పడుతుందా? 5 గంటలు పడుతుందా? లేదు. ఇప్పుడు VTR యాప్ ఈజ్ ఆల్మోస్ట్ రియల్ టైమ్ యాప్. ఓకే, మీకు VTR, మీరు పోలింగ్ జరుగుతుండగా ఎలక్షన్ కమిషన్ ట్వీట్ చేస్తూ ఉంటుంది, VTRలో చూడండి పోలింగ్ ఎలా జరుగుతుందో. అవునవును. సో మీరు ఏ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ ఎలా జరుగుతుందంటే ఎవ్రీ 2 hours అప్డేట్ అయిపోతుంది కదా. అయిపోతుంది. మీకు సిఇఓ ఇక్కడ ఒక ఆయన అన్నారు, ఈ పరకాలకి ఏం తెలియదు, ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడి నుంచి తీసుకుని ఇక్కడి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించి, రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా ఎన్నికల అధికారికి పంపించి, జిల్లా ఎన్నికల అధికారి సిఇఓకి పంపించి, సిఇఓ ఈసీఐకి పంపించి, ఎంత ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎలా ఏం చెప్తారంటే,
మీరు నాకు జీపే చేస్తే ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్కి వెళ్తాం, అవన్నీ వెళ్ళేప్పటికి ఏమీ అప్పుడు అంత తొందరగా ఎలా వస్తుంది అన్నట్టుగా ఉంది ఇది. అంటే ఒక రకంగా వారు బ్యాలెట్ పేపర్ మైండ్లో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. అప్పుడు కూడా అలా జరగలేదు. నేను చెప్పేది ఏంటంటే మీకు బ్యాలెట్ పేపర్ ఉండి అంతా మాన్యువల్గా జరుగుతున్నప్పుడు రోజుల్లో కూడా మీకు పోలింగ్ అయిపోయిన మర్నాడు 11-12 గంటలకల్లా ఫైనల్ ఫిగర్ ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ఫైనల్ ఫిగర్కి ప్రిలిమినరీగా ఆ ముందు రోజు రాత్రి ఇచ్చినటువంటి ఫిగర్కి ఎప్పుడూ కూడా చరిత్రలో 1% మించి తేడా లేదు, వ్యత్యాసం లేదు. ఇప్పుడు వ్యత్యాసం వస్తుంది. 10%, 11%, 12%, 30%, 20% వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. అంత ఆలస్యంగా ఎందుకు వస్తుంది కూడా 4 రోజులు ఎందుకు పడుతుందండి? ఇప్పుడు మీకు మనకి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిందండి. ఆ రాత్రి 11:45కి ఒక మాట చెప్పారండి. 2 గంటల వరకు పోలింగ్ జరిగింది అని చెప్పారండి ఆ మర్నాడు. అయితే ఎంత పోల్ అయ్యింది, ఫైనల్ ఫిగర్ ఎంత అనేది 17వ తారీఖు చెప్పారండి. ఇది ఎలా కుదురుతుందండి? ఎలా అవుతుందండి? ఇది ఎలా ఒప్పుకుంటాను దీన్ని? ఇది సమంజసమా? 4 రోజుల తర్వాత చెప్పడం ఒకటి, ఇంత వ్యత్యాసం ఉండడం ఒకటి, తర్వాత 68.4 అయిన తర్వాత మీకు కేవలం 0.08 3 గంటలు అవ్వడం ఒకటి, అక్కడి నుంచి 8.3% అవ్వడం ఒకటి. అంటే 8.3 అంటే ప్రశ్న చెప్తే కన్ఫ్యూజ్ అయితే కనుక నేను మీకు అంకెలో చెప్తా. అంకెలో చెప్ప మీకు 5 గంటల వరకు 2,30,00,000 ఎంతో అయిందండి. ఆ తర్వాత కేవలం 34,000 మాత్రమే ఓటేశారు, అదనంగా జోడింపబడిందండి. ఆ తర్వాత 34 లక్షలు మీకు దానికి అదనంగా చేరిందండి. ఆ తర్వాత 17 లక్షలు చేరిందండి. ఇది ఎలా సాధ్యం?